నిన్నటి ఎపిసోడ్ గురించి మాట్లాడితే గూస్ బంప్స్ అనే చెప్పాలి. ఇది బెస్ట్ ఎపిసోడ్ అఖిల్ పరీక్ష షోలో అనిపించింది. ఈ స్టార్టింగ్ స్టేజ్ లో నిజంగా ఒకరిని ఒకరు కంటెస్టెంట్స్ పాయింట్స్ పెట్టి వాళ్ళ పొజిషన్స్ సెలెక్ట్ చేసుకునే క్రమం ఏదైతే ఉందో ఆ ప్రక్రియ నిజంగా టూ గుడ్ అనిపించారు. కొందరు వాళ్ళు ఎవరు అనేది మాట్లాడదాం. అండ్ అలాగే ఎపిసోడ్ గురించి మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ శ్రీజ స్టార్టింగ్ లోనే చెప్తున్నా పిట్ట కొంచెం మూత ఘనం అనేలాగా ఏమన్నా ఆడుతా ఉందా. స్టెప్ బై స్టెప్ ప్రతి రోజు ఒక్కొక్క ఎపిసోడ్ లో శ్రీజ పర్ఫార్మెన్స్ అయితే ఇంక్రీజ్ అవుతూనే వెళ్తుంది. అండ్ ఇంకోటి, ఏ నోటితో అయితే శ్రీముఖి నువ్వు టీవీలో కనిపిస్తే ఇంత రాన వదులుతుంది ఏంట్రా భయ్ అని చెప్పేసి టీవీ ఆఫ్ చేస్తారు అన్న శ్రీముఖినే నిన్నటి ఎపిసోడ్ లో వాల్యుబుల్ కంటెస్టెంట్ అని చెప్పేసి బ్యాచ్ ఇవ్వటం నిజంగా శ్రీజకి గూస్ బంప్స్. శ్రీజ పర్ఫార్మెన్స్ డే బై డే ఇలా ఇంక్రీజ్ వెళ్తూ వస్తుంది. సో ఇట్లే కంటిన్యూ చేస్తే శ్రీజ నిజంగా టాప్ 5 కావచ్చు, ఒక బెస్ట్ కంటెస్టెంట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఆ టాస్క్ ఆడేటప్పుడు కింద పడితే తలకి టప్పని తగులుతుంది. కానీ ఈ పాప లేచిన తర్వాత తనకేమైందని చెప్పేసి చూసుకోవట్లేదు అనమాట. తగిలిందా అని చెప్పేసి అడుగుతుంది. ఒక బీబీ కంటెస్టెంట్ కి ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. అండ్ అలాగే ప్రసన్న కుమార్ ఆయనను కూడా చూస్తే నిజంగా భలే అనిపించింది అనమాట. అంటే ఎలా ఆడతారు ఫిజికల్ టాస్క్ అని చెప్పేసి ఒక డౌట్ ఉంటది చాలా మందికి. ఈవెన్ నాకు కూడా ఉండిండే, అంటే ఆ లెగ్ తో ఎట్లా బ్యాలెన్స్ అవుతుంది అని చెప్పేసి ఒక డౌట్ ఉండిండా. కానీ ఈయన కూడా లాస్ట్ వరకు ఉన్నారు. ఈ దాలియా చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల పాపం ఆయన వెళ్ళిపోయారు. మేబీ ఈయన కూడా విన్నర్ అయ్యే అవకాశాలు కూడా ఉండేది ఆ రౌండ్ కి. కానీ దాలియా చేసిన మిస్టేక్ వల్ల ప్రసన్న కుమార్ లెగ్ అయితే టచ్ అవ్వలేదు. సో ఆ మిస్టేక్ వల్ల ఈయన పాపం అయితే పక్కకి రావటం జరిగింది అనమాట. అండ్ మర్యాద మనీష్ ఈయనని చూస్తా ఉంటే ఇంటెలిజెన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అనేలాగా కనిపిస్తున్నాడు అనమాట. మేబీ అభిజిత్ ముందరున్నాడు కదా, ఈయన బ్రెయిన్ అభిజిత్ బ్రెయిన్ రెండు కలిసిపోయినాయేమో ఆ రేంజ్ లో థింక్ చేస్తా ఉన్నాడు. కల్కి విషయంలో ఎవరికి కూడా ఈ డౌట్ వచ్చిండదు. ఇది అందరూ గెస్ చేస్తారు నార్మల్ పీపుల్. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళ ఇంట్లో చెప్పే వస్తారు కదా ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అని చెప్పేసి. అది కూడా ఒక పాయింటే. కానీ ఆయన పెట్టారు, థింక్ చేశారు. సో ఆయన థింకింగ్ లెవెల్స్ కూడా ఒక రేంజ్ లోనే బాగా అనిపించాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కామనర్స్, ఇది లాస్ట్ కి షోలో కూడా వచ్చేసింది. మొత్తానికి అయితే మనం అనుకుంటూనే ఉన్నాం కదా కామనర్స్ ఎట్లా అవుతారు వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్సే అని చెప్పేసి. ఇప్పుడు రీల్స్ చేస్తూ ఉంటారు, చాలా మందికి చాలా ఫాలోయింగ్ ఉంటది. మేబీ వాళ్ళు బాగుంటారనో, వాళ్ళు చెప్పే మాటలు బాగుంటాయనో ఫాలో చేసి ఉంటారు. అదర్వైజ్ వాళ్ళ రియల్ లైఫ్ వచ్చేసి కామన్ మ్యాన్ లైఫే కదా ఎండ్ ఆఫ్ ద డే. సో దట్ ఈస్ మై పాయింట్. మీ పాయింట్ ఏంటి? మీ ఎపిసోడ్ చూసిన తర్వాత మీకేమేమి పాయింట్స్ అనిపించాయి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ శ్రియా పాపకి 19 years. తను పెట్టిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో టూ గుడ్ అనిపించింది. బికాస్ ఆ ఏజ్ కి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఏమన్నా ఉన్నాయా అనిపించింది. వెజ్ ఫ్రైడ్ మోమో ఈమె నోరే మూసుకుంది. ఇంకా పాయింట్ కూడా పెట్టలేదు అనమాట. అట్లా అనిపించింది. బికాస్ అంటే ఏదో ఒక పాయింట్ పెట్టాలి, వాళ్ళకి తప్పదు. ప్రజెంట్ ఇంత వాళ్ళు చూసిన దాని ప్రకారమే ఆలోచించి. కానీ తను ఇట్లా వోకల్ గా మాత్రమే చూసాము అండ్ ఫిజికల్ గా చూడలేదు అని చెప్పేసి చెప్పటం ఇదంతా బాగా అనిపించింది అనమాట. అంటే చిన్న ఏజ్ కి కూడా మెచ్యూరిటీ లెవెల్స్, థింక్ చేసే విధానం ఇదంతా బాగుంది అనిపించింది శ్రేయాలో. అండ్ శ్రీజ ప్రసన్న కుమార్ ని కన్విన్స్ చేసిన పాయింట్ కూడా బాగా అనిపించింది నాకైతే. అండ్ ఇంకోటి ఇంకా ఏం ఉంది అంటే, నేను అంత లెంతీగా ఏం జరిగింది పిన్ టు పిన్ చెప్పకుండా జస్ట్ ఇట్లా చెప్తేనే బాగుంటది అని చెప్పేసి జస్ట్ సింపుల్ గా ఈ వీడియోని అయితే ఎండ్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాను. అట్లా అనమాట. సో నెక్స్ట్ డెమోన్ పవన్ చాలా ఈజీగా సెలెక్ట్ అయిపోయారు కదా ఈ డైరెక్ట్ గా. అనుషరత్నం కావచ్చు, డెమోన్ పవన్, వీళ్ళ పర్ఫార్మెన్స్ ఇప్పుడు తెలుస్తుంది. అనుషరత్నం సరిగ్గా డిఫెండ్ చేసుకోకపోయిందేమో అనిపిస్తుంది. షీ ఈజ్ నాట్ డిజర్వింగ్ టాప్ 2 అనమాట. అంటే సెకండ్ పొజిషన్ లో నిలబడింది కదా. శ్వేతా శెట్టి చెప్పిన పాయింట్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సమ్వేర్ ఎక్కడో ఎమోషనల్లీ షీ ఈజ్ నాట్ స్ట్రాంగ్, బట్ స్ట్రాంగే. కానీ అది వస్తుంది అనుకోండి ఎమోషన్ అనేది, కానీ తనని తను సరిగ్గా డిఫెండ్ చేసుకోలేదేమో అనిపించింది. షీఈ్ నాట్ డిజర్వింగ్ టు అనేది నా ఒపీనియన్. సో మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.